హాయ్ బ్రో. హలో హాయ్. బ్రో, మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వర్సెస్ బాగా గొడవలు అయితే జరుగుతున్నాయి. దీని గురించి ఏమంటే వాళ్ళు విడిపోయారని చాలా మంది అంటున్నారు. కలిసే అవకాశం ఉందా? అది విడిపోవడం అంటే అది జరగదు. అది వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. ఏదో చిన్న చిన్నవి గొడవలు అవి అవుతూ ఉంటాయి. ఫ్యామిలీ అన్నాక అంతే. చిన్న చిన్న గొడవలు కొన్ని మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఏమి కాదు. వాళ్ళు మళ్ళీ అప్పటికైనా కలిసిపోతారు. వాళ్ళ మనమంతా ఒకటి. ఏ అభిమానులన్నా, ఏ హీరో, ఏ సినిమా హీరో అభిమానులన్నా అందరూ ఒకటే. వాళ్ళు ఒకటే, మనం ఒకటే, అందరం ఒకటే. అది మనుషులంతా ఒకటే. కానీ రీసెంట్ గా చిరంజీవి గారి మీద కూడా ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో. అవును. దీని గురించి ఏం చెప్తావు బ్రో? అయ్యి కొంతమంది తెలియకో కొంతమంది చేస్తారు, అంతేగాని ఎందుకు చేస్తారు ఆయన మీద? అసలు ఒక మనిషి మీద ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరి మీద కానీ ఎవరైనా ట్రోల్ దేనికి చేయాలి? ఆ మనిషి గురించి పడనోళ్ళు, ఆ మనిషి గురించి నచ్చకపోతేనో, గిట్టకపోతేనో అలా చేస్తారు అంతే. అవన్నీ కామన్ అయ్యి ఎవరో ఒకరు ఎవడో ఒకరు గెలకడం అవన్నీ ఏంటంటే అది దెబ్బలు తినేవాడు లక్షణాలు అనమాట. అంటే గొడవకి ఇంకా అసలు ఏ పని బట్ట లేకుండా నాకు గొడవలు కావాలి, నేను ఏదో ఒకటి చేసి దెబ్బలు తినాలి, నేను గొడవలు పోవాలి, 10 మంది వచ్చి నన్ను తన్నాలి అనేవాడు చేస్తాడట. అంతేగాని ఎందుకు చేస్తాడు చెప్పు? ఏదో ఎప్పుడైనా కామెడీ అంటే ఓకేది. అదే మాట మాటకు ట్రోల్ చేసి మాట మాటకు వాళ్ళకి గెలికి అది కరెక్ట్ కాదు. అది అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు వెనక లేకపోవడం వల్ల చిరంజీవి గారు స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నారని చాలా మంది అంటున్నారు. దీని గురించి ఏమంటాను? ఆ అల్లు అర్జున్ గారు వెనక చిరంజీవి గారు లేకపోవడం అవన్నీ ఉంటారు. దేనికి ఉంటారు? వాళ్ళు కలిసే కదా ఉంటారు ఎప్పుడు. అవన్నీ ఒట్టి అబద్ధాలు. ఏదో కొద్ది రోజులు ఫ్యామిలీ టెన్షన్లు గొడవలు అంతే. మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు చూడండి. ఇంకొక ఒక 4 నెలలు, ఒక 5 నెలలు మనం ఆగితే వాళ్ళందరూ కలిసి ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారు అక్కడ పోవడం, అల్లు అరవింద్ గారితో మాట్లాడడం చేశారని అవి ఏమి కాదు. వాళ్ళంతా ఒకటే. నేను ఫైనల్ చెప్పేది ఒకటే. అందరు హీరోలు ఒకటే, అందరు అభిమానులు ఒకటే. తాత నమస్తే తాత.